జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీపై పట్టు జారకుండా ఉండేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. తలసాని నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం సహా అనేక అంశాలపై చర్చించామని అన్నారు తలసాని శ్రీనివాస్. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం సహా అనేక అంశాలపై చర్చించామని అన్నారు. ప్రధానంగా అందరినీ లంచ్ పిలవడం జరిగింది. ప్రజల అంశాలు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ రాష్ట్రము అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. జనరల్ గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అంటే మేయర్ కు సంబంధించి అవిశ్వాసం ఒక వార్త వచ్చింది. దీంట్లో ఏంటంటే అన్ని అంశాలు ఉన్నాయి. ఒక మేయర్ అనే కాదు కానీ చాలా అంశాలు ఉన్నాయి, చాలా మాట్లాడు. బట్ ఓవరాల్ ఏంటంటే లంచ్ పిలిచినప్పుడు ఇక ఉత్తగానే గంట 2 గంటలు కూర్చొని ఉండదు కదా, అవి ఇవి అంశాలు. గతంలో ఎట్లున్నాం, ఎప్పుడు ఎట్లున్నాం, భవిష్యత్తు ఏంది అని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. తలసాని నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి సిటీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. సుమారు 2 గంటల పాటు ముఖ్యమైన సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఇందులో ఏదైతే సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, పలువురు కార్పొరేటర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎవరైతే గద్వాల విజయలక్ష్మి ఉన్నారో ఆమె బీఆర్ఎస్ పార్టీ ఆ టికెట్ మీద గెలిచి తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిన నేపథ్యం. సో ఈ నేపథ్యంలోనే అనేక ఇష్యూస్ మీద జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కనీసం ప్రోటోకాల్ ఇవ్వటం లేదనేది కూడా, కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణగా ఉంది. ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి నిన్న నిజాంపేటలో అటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. సిటీలో ప్రతిరోజు ఎక్కడొక చోట బీఆర్ఎస్ నాయకులను, కార్పొరేటర్లను అడ్డుకుంటున్నారనేది ప్రతిపక్ష పార్టీకి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీకి సంబంధించిన జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది గెలిచి కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం ఎంత, ఇంకా ఎంతమందిని సమీకరిస్తే జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అనే అంశం మీద కూడా కీలకంగా చర్చించినట్టు తెలిసింది. వాటితో పాటుగా ఈ నెల 26వ తేదీ నుంచి ఏదైతే